తెలంగాణ మన అస్తిత్వం అంటూ గులాబీ పార్టీ పోరాడింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. అనుకున్నట్లుగా తెలంగాణ సాధించి 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది. దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారు. అలాగే తెలంగాణ వాదులకు ప్రాధాన్యం ఇస్తూనే ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి రెడీ చేయించారు. తాజాగా తెలంగాణ తల్లి రూపం ప్రభుత్వం విడుదల చేసింది. ఆకుపచ్చ చీరలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని రెడీ చేయించారు. ఎలాంటి నగ, ఎలాంటి బంగారు కిరీటాలు లేకుండా సింపుల్ గా తెలంగాణ మహిళ రూపంతో సిద్ధం చేయించారు. రేపు ఎంతో అట్టహాసంగా సెక్రటేరియట్ లో ఆవిష్కరించబోతున్నారు. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యవహరించిన చాకచక్యాన్ని సైతం అందరూ అభినందిస్తున్నారు. రేవంత్ విగ్రహ ఆవిష్కరణకు 3 రోజుల ముందు మాత్రమే నమూనాను విడుదల చేశారు. ఇదే సందర్భంలో ప్రజల నుంచి వస్తున్న టాక్ ను లెక్కల్లోకి తీసుకుంటున్నారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గ్రామీణ మహిళ కూడా ఆ విగ్రహంలో తమను తాము చూసుకొని మురిసిపోతున్నారని అంటున్నారు. కిరీటాలు, నగల జోలికి పోకుండా తమ ఇంటి ఆడబిడ్డనే తెలంగాణ తల్లి అని భావించి అదే రూపంలో విగ్రహం ఉండాలని రేవంత్ భావించారు. కానీ కొందరు వ్యతిరేకులు సాధారణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బోనం లేదని, బతుకమ్మ లేదని, సిరి సంపదలు ఏవీ లేవని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం తీసుకొచ్చి సగర్వంగా, సంబురంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి అడ్వాంటేజ్ అయిందని రాజకీయ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.